గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శివ. మహిళా బిల్లు వీగిపోయింది. ఇప్పుడు 489 మంది మొత్తం ఓటింగ్ లో పాల్గొన్నారు. దీనిలో 278 మంది అనుకూలంగా ఓటేశారు, 211 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అయితే నార్మల్ సర్కమ్స్టెన్సెస్ లో, అంటే మామూలుగా అయితే బిల్లుకు 50% సపోర్ట్ అవసరం. మామూలు బిల్లులకైతే 489/2 అంటే 245 మంది అనుకూలంగా ఓటేస్తే సరిపోతుంది. కానీ ఇది రాజ్యాంగ సవరణ బిల్లు. రాజ్యాంగ సవరణ బిల్లుకు 2/3 మెజారిటీ అవసరం. అంటే 2/3 66% మందికి పైగా అనుకూలంగా ఓటేయాలి. సో 489 మంది అక్కడ ఓటేసినప్పుడు 2/3 మెజారిటీ రావాలంటే 326 ఓట్లు అనుకూలంగా రావాలి. కానీ అనుకూలంగా 278 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాబట్టి మహిళా బిల్లు వీగిపోయినట్టే లెక్క. అంటే ఈ బిల్లు పాస్ కాలేదు పార్లమెంట్ లో. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు, మహిళా బిల్లు గాని, డీలిమిటేషన్ బిల్లు గాని ఇవన్నీ కూడా వీగిపోయాయి. సో 2029 నుంచి మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేయాలి, అమల్లోకి రావాలి అన్న విషయం మీద ఏదైతే పార్లమెంట్ లోక్సభ 2 రోజుల పాటు చర్చించిందో ఇది వీగిపోయింది. అంటే మహిళా బిల్లు 2029 నుంచి అమల్లోకి రావడానికి అనుకూలంగా పార్లమెంటు ఓటేయలేదు. లోక్సభలో ఈ బిల్లు డిఫీట్ అయిపోయింది, ఓడిపోయింది. అంటే ఇక ఒక విధంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇది నిరాశపరిచే అంశం. 326 ఓట్లు కావాలి, కానీ 278 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమి సభ్యులు మెజారిటీగా దీన్ని వాళ్ళు ఓడించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులందరూ కూడా వ్యతిరేకంగా ఓటేశారు. డిఎంకే సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ కు సంబంధించిన సమాజ్వాదీ పార్టీ సభ్యులు కూడా ఓటేయడంతో మహిళా బిల్లు వీగిపోయింది. 326 ఓట్లు రావాల్సింది కేవలం 278 ఓట్లు మాత్రమే వచ్చాయి. 211 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. అమిత్ షా స్పీచ్ లోనే అర్థమైపోయింది. అమిత్ షా చెప్పారు, మీరు ఓడిస్తారేమో, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా బిల్లుల్ని ఓడించడానికి మీరు ప్రయత్నం చేశారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారు, తర్వాత ట్రిపుల్ తలాక్ ని వ్యతిరేకించారు, జిఎస్టీని వ్యతిరేకించారు, చాలా వాటిని వ్యతిరేకించారు. అట్లాగే దీన్ని కూడా వ్యతిరేకిస్తారు. అయితే అప్పుడు ఏ విధంగా పాస్ అయిందంటే అప్పుడు మోడీ ప్రభుత్వానికి సొంతంగా మెజారిటీ ఉంది. 281 సీట్లు మొదటి టర్మ్ లో, 301 సీట్లు, 303 సీట్లు రెండవ టర్మ్ లో బీజేపీకి సొంతంగా ఉన్నాయి. కానీ బీజేపీకి ఇప్పుడు సొంతంగా 240 మాత్రమే ఉండడంతో 278 ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. ఆపోజిషన్ కి 234 ఉంది ఇండియా కూటమి. సో అప్పుడే అర్థమైపోయింది ఆపోజిషన్ పార్టీస్ లో ఏదో ఒకటి సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకపోయినా తృణమూల్ కాంగ్రెస్ డిఎంకేనో లేకపోతే అఖిలేష్ యాదవ్ లోని సమాజ్వాదీ పార్టీ, ఎందుకంటే సమాజ్వాదీ పార్టీకి 37 మంది ఎంపీలు ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ కు 30 మంది ఉన్నారు, డిఎంకే కు 25కు పైగా మంది ఎంపీలు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు వీళ్ళు ఎవరో ఒకళ్ళు, కనీసం ఒకళ్ళు ఇద్దరు సపోర్ట్ చేస్తే మహిళా బిల్లు గట్టెక్కపోదా అనుకున్నారు. కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. సో రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి సింపుల్ మెజారిటీ సరిపోదు. 489 మంది అయితే సింపుల్ బిల్ అయితే కనుక కేవలం దీనికి 245 మంది సపోర్ట్ చేస్తే అయిపోయేది. 489 మంది ఓటింగ్ లో పాల్గొన్నప్పుడు 245 సరిపోయేది. కానీ రాజ్యాంగ సవరణ బిల్లుకు 2/3 మెజారిటీ కావాలి. కాబట్టి ఆ 2/3 మెజారిటీ ఏదైతే ఉందో అది రాలేదు. 2/3 మెజారిటీ రాకపోవడంతో ఈ బిల్లు వీగిపోయింది. మహిళలకు తీవ్ర నిరాశ. అదేవిధంగా డీలిమిటేషన్ కోరుకున్న వాళ్ళు కూడా, నియోజకవర్గాల సంఖ్య పెరగాలి అనుకున్న వాళ్ళకు కూడా తీవ్ర నిరాశ ఎదురవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఈ మహిళా బిల్లుకు మేము వ్యతిరేకంగా ఓటేయలేదు, డీలిమిటేషన్ కు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశాం, నియోజకవర్గాల పునర్విభజనకు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశామని. కానీ ఇవి కలిపి విచారణకు పెట్టారు, కలిపి ఓటింగ్ కు పెట్టారు. కాబట్టి ఈ కలిపి ఓటింగ్ కు పెట్టినా సరే కాంగ్రెస్ పార్టీ గానీ లేకపోతే ఇండియా కూటమి గానీ వ్యతిరేకంగా ఓటేసింది. సో మహిళా బిల్లు వీగిపోయింది. ఇక 2020 అయితే భరత్, ఏ రకంగా విపక్షాల వాదాన్ని ఏ రకంగా చూసుకోవాలి? మీరు ప్రస్తావించినట్టే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, మహిళా బిల్లుకు ఓకే అని చెప్తూనే డీలిమిటేషన్ బిల్లుతో కలిపి తీసుకురావడం పట్ల అభ్యంతరం చెప్తున్నాయి. కానీ ఈ అభ్యంతరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకునే స్థాయిలో ఉన్నాయి అనుకోవాలి. అంటే
డెఫినెట్ గా ఇప్పుడు ఇది ఈ అభ్యంతరాల్ని ఒకటి కన్సిడర్ చేశారు శివ. సదర్న్ స్టేట్స్ కు నష్టం కాదు అని అమిత్ షా క్లియర్ గా చెప్పారు. 50% అన్ని రాష్ట్రాలకు సమానంగా పెంచుతామని చెప్పారు. చివరిలో ఏం చెప్పారు, మేము బిల్లులో దాన్ని అఫీషియల్ అమెండ్మెంట్ అధికారిక సవరణ ప్రభుత్వం తరఫున సవరణ తీసుకొస్తాం, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పారు. గంటలో మారుస్తామని చెప్పారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి డీలిమిటేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగితే నియోజకవర్గాల్ని తనకు అనుకూలంగా విభజించుకుంటుంది. ఇంతకుముందు వాజ్పేయి హయాంలో బిల్లు పాస్ అయినా డీలిమిటేషన్ యూపీఏ ప్రభుత్వం తనకు అనుకూలంగా వాళ్ళు చేసుకున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు డీలిమిటేషన్ అనుకూలంగా చేసుకుంటారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. మన హైదరాబాదే చూసుకుందాం, ఓవైసీకి అనుకూలంగా రాజశేఖర రెడ్డి యూపీఏ ప్రభుత్వం అక్కడ హైదరాబాద్ పార్లమెంట్ విభజించలేదా? వికారాబాద్, పరిగి, తాండూరు 3 నియోజకవర్గాలు హైదరాబాద్ పార్లమెంట్ లో ఉంటే వాటిని తీసేసి మొత్తం చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాను, నాంపల్లి ఈ నియోజకవర్గాలు చేర్చలేదా? తద్వారా ఎంఐఎం కు కంచుకోటగా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ చేయలేదా? అంతకుముందు హిందూ ముస్లిం రేషియో, హిందువులు 60% ఉండేవాళ్ళు, ముస్లింస్ 40% ఉండేవాళ్ళు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో. దాన్ని మార్చేసి 60-60% ముస్లిం చేసి 30% అనుకూలంగా చేసింది కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి హయాంలో. 7 నియోజకవర్గాలు ఎంఐఎంకి ఇచ్చేశారు. అంతకుముందు 4 ఎమ్మెల్యేలు మాత్రమే గెలుస్తుండే ఎంఐఎం, కానీ 2 లక్షలకు ఒక ఓటు చేసేశారు డీలిమిటేషన్. సో డీలిమిటేషన్ ఎవరికి అనుకూలంగా, ఎవరు ప్రభుత్వం అనుకూలంగా ఉంటే వాళ్ళు చేసుకుంటారు, దానిలో నో డౌట్. ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా డీలిమిటేషన్ చేసుకోకూడదని కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది, అది నో డౌట్. కానీ మహిళా బిల్లును ఇక్కడ వ్యతిరేకించారు, అది చూడాలి. మరి దీని రియాక్షన్ మహిళలు ఏ విధంగా ఇస్తారో చూడాలి. అమిత్ షా ముందే చెప్పారు, మీరు పబ్లిక్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది, మీరు మహిళల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు రేపు కేరళలో అయిపోయింది ఓటింగ్, అస్సాంలో అయిపోయింది, కానీ వెస్ట్ బెంగాల్లో ఓటింగ్ కాలేదు, తమిళనాడులో ఓటింగ్ కాలేదు. మీరు మహిళా బిల్లును ఓడిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పారు. దీన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చెప్తుందంటే మేము మహిళా బిల్లును వ్యతిరేకించలేదు, డీలిమిటేషన్ వ్యతిరేకించాం, నియోజకవర్గాల పెంపును వ్యతిరేకించామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం అన్నారు. ఎట్లా నష్టం అవుతుంది? 50% అన్నింటిలో సమానంగా వచ్చిన తర్వాత నేను మొన్ననే ఉదాహరణతో వివరించాను. దక్షిణాది రాష్ట్రాలకు 23.75% రిప్రజెంటేషన్ ఉంది. ఇది ప్రవేశపెట్టిన తర్వాత 23.75% నుంచి 23.95% అవుతుంది. ఇంకో 0.20% పెరుగుతుంది. ప్రధానమంత్రిని ఎన్నుకోవాలంటే 50% అవసరం. సో అక్కడ ఎక్కడ రిప్రజెంటేషన్ మారదు. ఇన్ఫాక్ట్ జనాభా ప్రకారం చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం. జనాభా ప్రకారం చేస్తే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకి నష్టం. జనాభా ప్రకారం నిజానికి ఎప్పుడైనా